నమస్తే ఫ్రెండ్స్, నేను మీ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పచ్చి అరటికాయతో ఒక రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా సింపుల్గా, చాలా క్విక్గా చేసేయచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా 4-5 వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, వాటిని ఇలా సన్నగా తరుక్కొని తీసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలంతే. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు పసుపుని, అలాగే మీరు కారం ఎక్కువ తింటే 3 టీ స్పూన్స్ లేదా తక్కువ తింటే 2 స్పూన్స్ వరకు వేసుకోండి. అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా తీసుకొని ఈ 3 మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. నెక్స్ట్ అరటికాయలను ఇలా పైన పీల్ అంతా తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. మరీ అంత ఎక్కువ లావుగా కట్ చేయొద్దు, అలా అని మరీ సన్నగా కూడా కట్ చేయొద్దు. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇంత సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఈ అరటికాయలని కూడా ఆయిల్లో వేసుకొని ఈ మసాలా మొత్తం సరిగ్గా కలిసే విధంగా నార్మల్గా ఫస్ట్ అయితే అంతా మిక్స్ చేసుకోవాలండి. నిదానంగా కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం ఒక 2-3 మినిట్స్కి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఆ తర్వాత వీటిని ఎక్కువ ప్రెషర్ పెట్టి కలపకుండా నార్మల్గా పైన కలుపుతూ, లేదా మీకు వీలైతే కొంచెం ఫ్లాట్గా ఉండే గిన్నెని తీసుకొని దాంట్లో ఇలా ముందు వెనక చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి, లేదా విరిగిపోతుంటాయి. సో కలిపే ప్రాసెస్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా కొన్ని సాఫ్ట్గా ఇంకా కొన్ని క్రిస్పీగా అయ్యేలాగా మనం వీటిని ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది, అలాగే ఒకవైపు సాఫ్ట్గా ఒకవైపు క్రిస్పీగా అనిపిస్తుంది. సో వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము పైన క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక మళ్ళీ ఇంకోవైపు టర్న్ చేసుకుంటే ఇవన్నీ చక్కగా కుక్ అయిపోతాయి. సో ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మీకు అర్థమైపోతూనే ఉంటుంది, చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది ఇదంతా కుక్ అయిపోయిందని. ఆ టైంలో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, అలాగే కొంచెం గరం మసాలాని కూడా పైనుంచి వేసుకొని మరోసారి ఇలా నిదానంగా అంతా కలిసేలాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ క్రిస్పీగా ఉండే బనానా ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే అండి. దీన్ని వేడి వేడి అన్నంలోకి నార్మల్గా అయినా తినొచ్చు, లేదా ఏదైనా పప్పుతో నంచుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. మరి ఎప్పుడైనా రొటీన్గా ఆలూ ఫ్రై అలా కాకుండా ఒకసారి ఇలా బనానా ఫ్రై రెసిపీ చేసి పెట్టండి పిల్లలకి లంచ్ బాక్స్లో. చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగా తినేస్తారు పిల్లలు కూడా. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.